హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెలర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లరి నరేష్ నటించిన బచ్చెలమల్లి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్ లోనే మళ్ళీ నిద్రపోతున్నట్టు మనకి చూపిస్తారు. మళ్ళీకైతే మళ్ళీ వాళ్ళ ఇంటి బయట అయితే కొన్ని దేవుడి సూక్తులు ఒక స్పీకర్ లో వినిపిస్తూ ఉంటాయి. ఆ దేవుడి సూక్తులు మళ్ళీ నిద్రనైతే డిస్టర్బ్ చేస్తాయి. దాంతో మళ్ళీ చాలా కోపంగా లేచి వెళ్లి ఆ బయట ఉన్న స్పీకర్ నైతే పగలగొట్టేసి ఇంట్లోకి అయితే వస్తాడు. అప్పుడే మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో గోడలు పడిపోయేటట్టున్నాయి, కొంచెం డబ్బులు ఇచ్చి రిపేర్ చేపి అని చెప్పి మళ్ళీకైతే చెప్తూ ఉంటుంది. మళ్ళీ అయితే అవి పడిపోయాక చూసుకుందాం అని చెప్పి ఇంట్లో నుంచి బైక్ లో అయితే బయటకు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో కొంతమంది పిల్లలు వినాయక చవితి చందా అయితే అడుగుతూ ఉంటారు. అలా ఆ పిల్లలు వినాయక చవితి చందా మళ్ళీనైతే అడుగుతారు. కానీ మళ్ళీ అయితే ఆ చందా ఇవ్వకుండా ఆ చందా డబ్బాని ఎత్తుకొని మళ్ళీతో పాటు తీసుకెళ్తాడు. అలా మళ్ళీ ఆ చందా డబ్బులతో మందు తాగుతూ ఉంటాడు. అలా మందు తాగే టైంలో అక్కడ కొంతమందితో మళ్ళీ గొడవ పడి బయటకైతే వస్తాడు. అలా ఫుల్ గా తాగున మళ్ళీ బయటకు వచ్చి బైక్ లో వెళ్దామని చూడగా ఆ బైక్ కూడా స్టార్ట్ చేయలేకపోతాడు. అలా మళ్ళీ రోడ్డు మీదే పడిపోయి ఉంటాడు. అలా మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మళ్ళీ అయితే తన 10th క్లాస్ లో జిల్లా ఫస్ట్ అయితే వచ్చుంటాడు. దాన్ని చూసిన మళ్ళీ వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషంగా ఊరంతా చెప్పుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా మళ్ళీ ఇంకా వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఆప్యాయంగా అయితే ఉంటారు. అదే టైంలో ఒక రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే ఒక ఆవిడ ఒక బిడ్డను పట్టుకొని వస్తుంది. మళ్ళీ నాన్న వాళ్ళ రెండో భార్య. దీన్ని చూసిన మళ్ళీకి చాలా ద్వేషం అయితే ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ తాత ఇక్కడ ఉండాలనుకుంటే ఆమెని తీసుకురావద్దని చెప్తాడు. దాంతో మళ్ళీ నాన్న అయితే ఆమెతో అయితే బయటకు వెళ్ళిపోతాడు. దీన్ని చూసిన మల్లీకి వాళ్ళ నాన్న మీద ఇంకా ద్వేషం అయితే పెరిగి అప్పటి నుంచి వాళ్ళ నాన్నని అసలు దగ్గరకు కూడా రానివ్వడు. ఒకరోజు మళ్ళీ అయితే వాళ్ళ కాలేజ్ లో సిగరెట్ తాగుతూ సార్లకైతే దొరికిపోతాడు. అప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ మీ నాన్నని తీసుకోరా మాట్లాడాలని మళ్ళీకైతే చెప్తాడు. కానీ మళ్ళీ అయితే చిన్న పెద్ద లేకుండా ప్రిన్సిపల్ తో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ప్రిన్సిపల్ అయితే మళ్ళీకి టీసీ ఇచ్చి వెళ్ళిపోమంటాడు. కానీ మళ్ళీ అయితే ఆ టీసీని చింపి ప్రిన్సిపల్ మొహాన్ అయితే కొట్టేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి మళ్ళీ అయితే మందు సిగరెట్ ఇంకా చాలా చెడు అలవాట్లు అయితే నేర్చుకుంటూ ఉంటాడు. అలా మళ్ళీ అయితే పూర్తిగా వాచిడిపోతాడు. కట్ చేస్తే మనకి స్టోరీ అయితే మళ్ళీ ప్రెసెంట్ కి అయితే వస్తుంది. ఒకరోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి మళ్ళీ నాన్న అయితే వస్తాడు. దాన్ని చూసిన మళ్ళీ వాళ్ళ నాన్నని ఎలా పడితే అలా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తిట్లు విన్న వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ పక్క ఊర్లో అయితే ఒక జాతర అయితే ఉంటుంది. దానికి మళ్ళీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్తారు. అక్కడ ఒక పెద్ద గొడవ అయితే జరుగుతుంది. దాంతో మళ్ళీ అయితే అక్కడున్న వాళ్ళని ఒక్కొక్కరిగా చెత్త కొడుతూ ఉంటాడు. అలా అక్కడ గొడవ జరుగుతున్న టైంలో అక్కడికి పోలీసులు వచ్చి ఆ గొడవని అయితే ఆపుతారు. ఆ గొడవ ఆపేది ఎవరో కాదు, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్. అప్పుడు ప్రకాష్ కి ఇంకా మళ్ళీకైతే ఒక చిన్న వాగ్వాదం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ ఫ్రెండ్స్ అయితే మళ్ళీని తీసుకెళ్లిపోతారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ చెల్లి యొక్క పెళ్లి అయితే ఉంటుంది. ఆ పెళ్లిలో మళ్ళీ అయితే ఒక అమ్మాయిని అయితే పరిచయం చేసుకుంటాడు. అమ్మాయి పేరు కావేరి. కావేరికైతే మళ్ళీ మొరటతనం చూసి చాలా భయపడుతూ ఉంటుంది. కానీ మళ్ళీ అయితే కావేరిని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ కావేరి తెలియకుండానే మళ్ళీతో అయితే ప్రేమలో పడిపోతుంది. అలా మళ్ళీ ఇంకా కావేరి లవ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అయితే కావేరి కోసం తన అలవాట్లన్నీ మానేస్తూ ఉంటాడు. అలా మళ్ళీ చాలా సంతోషంగా అయితే ఉంటాడు. ఒకరోజు మళ్ళీనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలుస్తారు. దాంతో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయితో మళ్ళీ అయితే పోలీసులకు దొరికిపోతాడు. అలా మళ్ళీ పోలీసులకు దొరికినప్పుడు మళ్ళీకి పోలీసులకి మాట పెరిగి పోలీసులను అయితే మళ్ళీ అయితే కొడతాడు. దాంతో మళ్ళీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చావగొడుతూ ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్ కి మళ్ళీ నాన్న వచ్చి మళ్ళీకి బెయిల్ ఇప్పించడానికి చూస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ అయితే అతనిచ్చే బెయిల్ మీద నేను బయటకు వెళ్ళనని, కావాలంటే నన్ను ఎంతైనా కొట్టుకోండి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. కానీ మళ్ళీ నాన్న అయితే హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కాలు పట్టుకొని ఎలాగో ఒకలాగా మళ్ళీని బయటకైతే తీసుకొని వస్తాడు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే లోపే మళ్ళీ వాళ్ళ నాన్న అయితే చచ్చిపోయి ఉంటాడు. దాన్ని చూసిన మళ్ళీ ఏమాత్రం ఫీల్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అలా మనకి తాగి పడిపోయి ఉన్న మళ్ళీనైతే చూపిస్తారు. అక్కడికి ఒక అబ్బాయి అయితే వచ్చి అలా తాగి పడిపోయి ఉన్న మళ్ళీనైతే కత్తితో పొడిచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా కత్తి పొట్లతో పడి ఉన్న మళ్ళీనైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ అటుగా వెళ్తున్న పోలీస్ జీప్ లో నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ అయితే వచ్చి మళ్ళీని హాస్పిటల్లో చేర్పిస్తాడు. అక్కతో పొడిచిన అబ్బాయి ఎవరో కాదు, మళ్ళీ నాన్న రెండో భార్య కొడుకు. అసలు మళ్ళీ వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు మళ్ళీ అయితే వాళ్ళ పిన్నిని ఇంకా వాళ్ళ కొడుకుని అసలు ఇంట్లోకి అయితే రానివ్వడు. అప్పుడు మళ్ళీ అయితే వాళ్ళ నాన్నకి మళ్ళీ కొరువు పెట్టకుండా ఇంకా వాళ్ళ పిన్ని కొడుకుని కొరువు పెట్టకుండా చేసుంటాడు. అందుకే మళ్ళీ వాళ్ళ తమ్ముడు మళ్ళీ మీద పగబట్టి మళ్ళీని పొడుచుంటాడు. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు.
కావేరి మల్లీని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ నాన్న ప్రకాష్కి అయితే చెప్తుంది. అప్పుడు కావేరి ఇంకా వాళ్ళ నాన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి మల్లీని చాలా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది తట్టుకోలేని మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని బయటకైతే పంపించేస్తాడు. దీన్ని చూసిన కావేరి వాళ్ళ నాన్నకి చాలా కోపం అయితే వస్తుంది. దాంతో ఆ నెక్స్ట్ డే కావేరికి పెళ్లి సెట్ చేస్తాడు. కానీ కావేరి అయితే ఊరేసుకొని చచ్చిపోతుంది. అందుకే మళ్ళీ అప్పటి నుంచి పచ్చి తాగుబోతయ్యి తాగుతూ తన జీవితాన్ని అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. అలా హాస్పిటల్ నుంచి కోలుకున్న మళ్ళీ అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికెళ్ళి కూర్చొని తన జీవితాన్ని అంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ నేను అసలు అప్పుడు అలా చేసి ఉండకూడదని, నా జీవితాన్ని నేను నా చేతులారా పాడు చేసుకున్నానని బాధపడుతూ మళ్ళీ అలాగే తన ప్రాణాన్ని అయితే విడిచేస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి మళ్ళీ వాళ్ళ చెల్లి అయితే అక్కడికి వస్తుంది. అక్కడ పడున్న మల్లిని చూసి తట్టుకోలేక గుండె పగలేటట్టు ఏడుస్తూ ఉంటుంది. అలా మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి మల్లిని చూసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. దీంతో మనకి స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.